Sorry if I made a mistake. If I made a mistake, I'm ready to say sorry. అది సారీ చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. చాలా మంది పిల్లల్ని అడగండి, సారీరా నేనేమన్నా నీకు చేసిందా అంటాను నేను పిల్లలతో. చాలాసార్లు చాలా మంది పిల్లలకు చెప్పాను. చాలా మంది పిల్లలు అంటారు, సార్ మీరు మాకు హెడ్ మాస్టర్ కదా సార్, ఒక ఫ్రెండ్గా మాకు మాట్లాడుతున్నారు మీరు నాతో. చాలామంది పిల్లలు 10th తర్వాతనే ఒక ఫ్రెండ్గా మాట్లాడతాను, అడ్వైజ్ చేస్తాను. చాలామంది పిల్లల్ని ఈ రోజుకి నేను సంపాదించుకోగలిగినాను అంటే నాకు నిజంగా ఎప్పటికీ చెప్తుంటాను, నా జన్మ ధన్యం. ఎందుకంటే నేను ఇంత బీటింగ్ ఇచ్చినా ఒక చిన్న కంప్లైంట్ కూడా నా స్కూల్లో లేదు అంటే ఇట్స్ మై క్రెడిట్ గోస్ టు ఓన్లీ మై స్టూడెంట్స్. ఎప్పటికీ నా స్టూడెంట్స్కే జరుగుతారు. నిజంగా చెప్తుంటాను. ఎందుకు చెప్పుకుంటానంటే నా పిల్లలు నాకు సహకారం చేస్తున్నంత వరకు, నా మాట వినే పిల్లలు ఉన్నంత వరకు నా స్కూల్ని ఎవడు టచ్ చేయలేడు, ఎవడి చేత ఏమీ కాదు. దే ఆర్ జీరోస్. మై స్టూడెంట్స్ ఆర్ హీరోస్. దే ఆర్ జీరోస్. ఎవరైతే టచ్ చేయాలని వస్తున్నారో వాళ్ళంతా జీరోలే. నా స్టూడెంట్స్ అంతా హీరోలే, ఎప్పటికీ హీరోలే నా పిల్లలు. ఎందుకనే నా మార్గంలో మీరు నడుస్తున్నారు కాబట్టి మీరందరూ, సార్ చెప్పాడు కరెక్ట్గా సార్ మార్గంలో మనం అందరము నడుస్తున్నాం. ఆయన ఎంత చిన్నగా ఉంటాడో నాకు తెలుసు. సార్ చెప్పారు ఇందాక, సార్ చెప్పే వరకు వదలరు, దాన్ని పాటించే వరకు ఇచ్చిపెట్టని సార్ చెప్పారు. సార్తో నాకు కొన్ని అలవాట్లు మిక్స్ అయినాయని. అంటే ఒకరిని మనం ఇన్స్పైర్ చేస్తున్నాం, ఒకరి జీవితాన్ని మనం ప్రభావితం చేస్తున్నామంటే ఈయన వల్ల ఇండియానే ప్రభావితం అయిపోయింది. అంటే ఈయన గ్రేట్ అనమాట. ఇండియా ఈ రోజుకి కూడా ఆయన పద్ధతినే పాటిస్తుంది. ఏమని? నాన్ వైలెన్స్, అహింస, శాంతి. లేకపోతే ఈ రోజున పాకిస్తాన్ 130-140 కోట్లు ఉన్నటువంటి భారతదేశంలో ఒక్కసారిగా మన లాలాజలంలో కొట్టుకొని పోతారు పాకిస్తాన్. కానీ మన లాలాజలము అన్నారంటే ఏమని అర్థం తెలుసా? ఎంగిలి. మన 140-150 కోట్ల మంది ఒక్కసారిగా ఎంగిలి మూస్తే ఆ ఎంగిల్లో కొట్టుకొని పోతుంది ఆ దేశం. కానీ మన మోడీ గారు, మిగిలినటువంటి గొప్ప నాయకుల యొక్క సలహా, సూచన, మన పెద్దల యొక్క విధానాలు మన దేశం యొక్క కీర్తిని, ప్రతిష్టతని నిలబెడుతున్నాయి. సో